హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బాయిల్డ్ పీనట్స్, స్వీట్ పొటాటో చేసుకున్నాను. తర్వాత లంచ్‌లోకి టమాటా ఎగ్ కర్రీ చేశానండి. అవి నేను ఎలా చేసినానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా పీనట్స్‌ని బాగా వాష్ చేసుకొని, తర్వాత సరిపడినంత సాల్ట్ ఏసుకొని, ఇంకా ఇలా ఉడికించుకోవాలి. ఇక తర్వాత స్వీట్ పొటాటోకి నేను పైన నెయ్యి రాశానండి. నెయ్యి రాస్తే మంచి టేస్ట్ వస్తది. అందుకని ఇలా నెయ్యి రాసుకున్నాను. తర్వాత మనం ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. ఇంక మనం ఫోర్క్‌తో చెక్ చేసుకుంటే తెలిసిపోతది అలా ఉడికిపోయినట్టు. చూసారా ఇలా 2 ఉడికిపోయినాయండి. మీలో ఎంతమందికి ఇలా ఉడకబెట్టిన శనక్కాయలు ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా నిన్న నేను షాప్‌కెళ్తే అక్కడ కనిపించినాయనమాట. ఇంక తీసుకొచ్చి ఉడకబెట్టేశాను. ఈ 2 ఇంక మళ్ళీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కదండీ! ఇంక తర్వాత నేను లంచ్‌లోకి కర్రీ చేసుకున్నాను కదా! అది నేనెలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పోపు దినుసులేసాను. ఇంగువ కూడా యాడ్ చేశానండి. నేను ఎక్కువ ఇంగువ కూడా వేయడానికి ట్రై చేస్తాను మోస్ట్‌లీ అన్ని కర్రీస్‌లో. ఇంకా తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ ఏసి మనం మూత పెట్టి ఇంకా మగ్గించుకోవటమేనండి. ఇంక మనం వాటర్ అది ఏయాల్సిన అవసరం ఉండదు. మనం మూత పెడితేనే వాటర్ వచ్చేస్తాయి. చూసారా? వాటర్ ఎంత బాగా వచ్చేసినాయి. ఇంక తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. ఇంక మనం తర్వాత సంబార్ కారం యాడ్ చేసుకున్నాను. ఇంక ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంక ఒకసారి ఉడికిపోయిన తర్వాత మళ్ళీ చూసుకొని ఇంక మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ మీద కూడా నేను మళ్ళీ కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం అలా ఎగ్ ఉడికిపోయిన తర్వాత మనం ఉడికిన తర్వాత అలా ఎగ్ తిప్పేసుకోవాలండి. లేకపోతే మొత్తం కదిలిపోతది. ఇలా అయితే మనకి అలా ఎగ్‌లాగా ఉండిపోతదనమాట. చూసారా అలా ఎగ్‌లాగా అలా ఉండిపోయింది. ఇంక నేను ఇలా చేసుకున్నానండి. ఇలా ఎగ్ కర్రీ, టమాటా ఎగ్ కర్రీ. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.